దేశంలో ఏపీని నంబర్ 1 గా నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పనితీరు సరిగా లేని అధికారులపై సీరియస్ అయ్యారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ మండిపడ్డారు. మరోవైపు పూర్వ వైభవం సంతరించుకునే దిశగా అమరావతి నిర్మాణం వడివడిగా జరుగుతోంది. పెట్టుబడులకు ఏపీ డెస్టినేషన్ గా మారింది. ఏపీని అభివృద్ధి పదంలో నిలిపేందుకు తాను శ్రమించడమే కాకుండా అధికారుల్ని సైతం పరుగులు పెట్టిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పనితీరు సరిగ్గా లేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రాయోజిత నిధులు సరిగ్గా ఖర్చు చేయడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులు, కార్యదర్శుల భేటీలో సీఎం సీరియస్ అయ్యారు. కార్యదర్శులందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. ఈ నెల 15 డెడ్లైన్ అని చెప్పినా ఎందుకు ఖర్చు చేయడం లేదని, ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 15 కల్లా ముగించాలనుకుంటున్నామని, మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీకి వెళ్లి డబ్బులు తెస్తారని చూస్తుంటే ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 320 కోట్లు ఉంటే 120 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా నిధులు ఖర్చు చేయకపోతే అధికారుల సంగతి తేలుస్తానంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీ ఫిబ్రవరి 1st వీక్ పెట్టి, లేదంటే 2nd వీక్ పెట్టి, మార్చ్ 15th అంతా క్లోజ్ చేసి ఆ 15 days లో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మీరు 4 రూపాయలు ఉంటే తెస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లేజర్గా. వెరీ క్లియర్ ఆన్ దాట్. నెక్స్ట్ ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ సీరియస్. కొత్తగా వచ్చిన మినిస్టర్స్ కూర్చొని ఏం చేయాలని ఆలోచించండి. మీరు కానీ మీ సెక్రటరీస్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ల్యాప్స్ ది ఫండ్స్. ఇక తల్లికి వందనం ద్వారా 10,090 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాలో వేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్త్రీ శక్తి ద్వారా 3.5 కోట్ల మంది ప్రయాణాలు చేశారన్నారు. ఏడాదిన్నరలో 50,000 కోట్ల మేర సామాజిక పెన్షన్లు అందించడంతో సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామన్నారు. గత పాలకులు అమరావతిని శ్మశానం, ఎడారని ఎగతాళి చేశారని, కానీ ఇదొక స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ ను త్వరలోనే జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు 12,000 కోట్లు రాబట్టి కాపాడుకున్నామని అన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఏపీకే వచ్చాయని, పెట్టుబడులకు డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారిందని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు, అది నేను మళ్ళీ మాట్లాడతాను, అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్. ఈ రోడ్డు కూడా ఒక 4 గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి. అటు కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. చంద్రబాబు నేతృత్వంలో రాజధాని మళ్లీ జవసత్వాలు నింపుకుంటోంది. ఈ క్రమంలోనే శాశ్వత హైకోర్టు భవన నిర్మాణంలో భాగంగా సిఆర్డీఏ కేవలం 48 గంటల్లోనే భారీ స్థాయిలో కాంక్రీట్ పనిని పూర్తి చేసి రికార్డు సృష్టించింది. అమరావతి రాజధానిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో భాగంగా 48 గంటల్లోనే 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పనిని సిఆర్డీఏ విజయవంతంగా పూర్తి చేసింది. 3,026 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని 48 గంటల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈ నెల 10న రాత్రి పని ప్రారంభించి 11వ తేదీ రాత్రికి పూర్తి చేసింది. దీనికోసం వందలాది మంది కార్మికులు షిఫ్ట్ల వారీగా పనిచేశారు. పనిని ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ, కమిషనర్ కన్నబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిర్ణీత వ్యవధిలో కాంక్రీట్ పని పూర్తి కావడంపై సిఆర్డీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా రాజధాని రైతుల 5 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ హైకోర్టు నిర్మాణం పరుగులు పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2027 నాటికి ఈ అద్భుత కట్టడం పూర్తయితే అమరావతి చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. మరోవైపు సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో ఏపీ ప్రభుత్వం ఆనందం నింపింది. పండుగ కానుకగా ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో బకాయిల సొమ్మును జమ చేసి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా 1,210 కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టింది. ఇందులో ప్రధానంగా 3.60 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు సంబంధించిన డిఏ బకాయిలు ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో రెగ్యులర్ ఉద్యోగుల డిఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేసిన సిపిఎస్ ఉద్యోగులకు ఆ సౌకర్యం లేకపోవడంతో దాదాపు 60 నెలల నుంచి వారి సొమ్ము పెండింగ్లో పడింది. వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలను బుధవారం ఉద్యోగుల ఖాతాలో జమ చేసిన ఏపీ ప్రభుత్వం పండగ ఆనందాన్ని రెట్టింపు చేసింది.